కూడా ఎక్కడ దాడి చేస్తారు అనే దీంతో అమెరికా ఒక ముందడుగేసి రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేటువంటి ప్రయత్నం చేసింది అని అంటున్నారు. మన తోటి ప్యానలిస్టులు పెద్దలు లక్ష్మణ్ గారు ఆ మాట చెప్పారు, నేను విన్నాను. సార్ నాకైతే దాని మీద అంత కరెక్ట్గా నాకు సమాచారం లేదు సార్. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ యువర్ అంటే మీ దగ్గరే ఉన్న దానికి సంబంధించి అమెరికా అణ్వాయుధాలు పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ అండర్ గ్రౌండ్లో ఉన్నవి అనే సమాచారము మీకు వచ్చిన సోర్స్ ఏమైనా ఉంటే చెప్తారా సార్? అంటే హౌ డి యూ కమ్ టు నో? సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బహుశా అతను పాకిస్తాన్ పౌరుడో కాదో తెలియదు, కానీ పాకిస్తాన్ పౌరుడు లాగానే మాట్లాడిన దాంట్లో చెప్తాడు ఆ మాట. ఓకే సార్, బట్ ఎనీవే అవి అవి ఇక్కడివి పాకిస్తాన్వి కాదు, అమెరికావి ఇక్కడ పెట్టారు రహస్యంగా. ఓకే, అంటే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ సార్ విత్ అదేలేండి. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. అంటే వై అంటే అమెరికా పాకిస్తాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నది అనేదానికి నా దగ్గర ఒక 1,00,000 కారణాలు ఉన్నాయి అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుందో. మొదటగా 1989 ఆ టైంలో కోల్డ్ వార్కి అంటే ముగియక ముందల 1945 నుంచి 1991 వరకు ప్రచ్ఛన్న యుద్ధం జరిగితే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య, యుఎస్ఎస్ఆర్లో నుంచి వచ్చిన అంటే యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించి ఆఫ్ఘనిస్తాన్ని కూడా ఆక్యుపై చేస్తుందనే ఒక భయంతో అమెరికా పాకిస్తాన్ని ఒక సహాయంగా తీసుకొని ముజాహిద్దీన్లకి డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించి పాకిస్తాన్ను కూడా వాడుకొని ఆఫ్ఘనిస్తాన్ను కూడా వాడుకొని రష్యన్స్ని అక్కడున్న రష్యన్స్ని సోవియట్ యూనియన్ అప్పుడు యుఎస్ఎస్ఆర్ వెనక్కి తరిమి కొడటానికి అమెరికా చాలా దాని మీద డబ్బులు ఖర్చు పెడతాం, టైము మనీ అవన్నీ మనకు తెలిసింది. అదొకటి. అది కాకుండా రీసెంట్గా కూడా ఉగ్ర మూకల్ని మేము చంపుతాము కాబట్టి పాకిస్తాన్ అవసరం కూడా మాకు ఉన్నది అనేది రెండోది. అంటే ఇరాక్లో కానీ వెపన్స్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రక్షన్ లేదా 9/11 అటాక్స్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న ఉసామా బిన్ లాడెన్ తోరాబోరా గుహల్లో ఉన్నాడు అనేది అదొక కథనం ద్వారా దాని ద్వారా అంటే ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ఉసామా బిన్ లాడెన్ లెట్స్ బీ ఫ్రెండ్స్ విత్ పాకిస్తాన్ అనేది రెండోది. మూడోది ఇటు చైనా కదలికలను కూడా గమనించడానికి ఒక బేస్గా ఉండాలి పాకిస్తాన్ అనేది ఇది ఒక మూడోది. ఇట్లా 4-5 రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ ఇప్పుడైతే పాకిస్తాన్లో ఉన్న కిరాణా హిల్స్ యొక్క అండర్ గ్రౌండ్లో ఉన్న అణ్వాయుధాలు న్యూక్లియర్ వెపన్స్ అమెరికావి అని చెప్పడానికైతే నాకు తెలిసి అంటే ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ నో ఎవ్రీథింగ్, అదొక్కటే కొద్దిగా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం సార్. బట్ ఎనీవే లెట్స్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇందాక రోజా గారు ఒక ఎడిటోరియల్ బిగినింగ్లో ఈ ప్రోగ్రామ్ బిగినింగ్లో అమెరికాని నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, బిగినింగ్లో యూనో ఐ లవ్ యూ అని చెప్పి ఇప్పుడు చాలా సస్పీషియస్గా చాలా వియర్డ్గా చాలా అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తున్నది. అంటే ఇట్స్ నాట్ వాకింగ్ ద టాక్, ఏం చెప్తుందో అది చేయకుండా డ్యూయల్ నేచర్ కనపడుతుంది అనే మాట మేడం గారు అంటే వాళ్ళ దాంట్లో చెప్పారు. దాన్ని నేను కంప్లీట్గా ఏకీభవిస్తూ ఒక మాట చెప్పదలుచుకున్నానండి. అంతర్జాతీయ సంబంధాల్లో మరి శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. ఆ దేశ ప్రయోజనాలే వాళ్ళకి నడిపించడానికి శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ వీ షుడ్ నాట్ బి నైవ్ అంటే ఏంటంటే మరీ అంత పిచ్చోళ్ళలాగా మనం బిహేవ్ చేయకూడదు. మన జాతీయ భద్రత మన జాతి రక్షణ మనం చూసుకుంటా పాకిస్తాన్ని ఎక్కడ పెట్టాలో పెట్టాలి, అమెరికాని ఎక్కడ పెట్టాలో పెట్టాలి, చైనాని ఎక్కడ పెట్టాలో పెట్టాలి. ప్రపంచ రాజకీయాల్లో మన దిశని మనమే సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా భారత్ విరజిల్లాలి అంటే ఆ యొక్క స్ట్రాటజిక్ అటానమీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారంటే స్వంత నిర్ణయాలు తీసుకొని మిలిటరీ పరంగా కానీ ఎకనామిక్ పాలసీ పరంగా కానీ ఆర్థిక రాజకీయ సామాజిక సైనిక పరమైన దౌత్యపరమైన విషయాల్లో వేరే దేశం మీద ఆధారపడకుండా మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయమే స్ట్రాటజిక్ అటానమీ అని ఇంగ్లీష్లో అంటాం. దాని ప్రకారంగానే 21వ శతాబ్దంలో మన ప్రతి కదలిక ఉంటుంది. మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టరు 3 అలైన్మెంట్లోకి తీసుకొస్తాము. వీ విల్ కనెక్ట్ ద డాట్స్. వీ హ్యావ్ ఎ ప్లాన్, వీ హ్యావ్ బిన్ ప్రిపేరింగ్, we are having that kind of we have that perspiration mode.
అంటే చెమట చిందించి రక్తం చిందించి అయినా సరే మన భారత్ అఖండ భారత్గా విరాజలటానికి కావలసిన సామం దానం భేదం దండం అన్నీ వాడి వాట్ ఎవర్ ఇట్ టేక్స్ కమ్ వాట్ మే, అంటే ఏది ఏమైనా సరే జాతి లక్ష్యాల ముందల ఒకటే జెండా ఒకటే ఎజెండా. దట్స్ వాట్ భారత్ స్టాండ్స్ ఫర్. ఒకటే జెండా, త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా, భారతదేశ రక్షణ, విదేశీ వ్యవహారాల్లో మనదైన ముద్ర. దిస్ ఈజ్ వాట్ ద న్యూ నయా భారత్. అండ్ స్త్రీ శక్తి, నారీ శక్తిని మొదలుపెట్టి మోడీకి చెప్పండి అందుకని మిమ్మల్ని వదిలేస్తున్నాం అన్న ఆ మత మౌఢ్యులు, మత ఛాందసవాదులు, మతం ముసుగులో వెర్రవీగుతున్న వాళ్ళని అధపాతాళానికి తొక్కటానికి కల్నల్ సోఫియా ఖురేషి ఒక ఆదిశక్తి, ఒక దుర్గామాతగా, వ్యూమికా సింగ్ వింగ్ కమాండర్ ఇంకొక దుర్గామాతగా వీళ్ళిద్దరూ కలిసి పాకిస్తాన్కి సమాధానం చెప్పారు. ఏమని? మేము చాలు, మా ప్రధానమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది కూడా. అంటే భారత్ మాత, మాత అమ్మ, మా మదర్ అండ్ మదర్ ల్యాండ్, అమ్మ మాతృభూమి మీద ఎవరికైతే మమకారం ఉందో వాళ్ళకి వేరే మోటివేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్లీ దే ఆర్ డ్రివెన్ అండ్ మోటివేటెడ్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ప్రొటెక్ట్ ది అమ్మ అండ్ మాతృభూమి అని ఇద్దరు నారీ శక్తిమణులు. 21వ శతాబ్దము ఎవరికి చెందుద్దంటే ఎవరికి అయితే సముద్రం మీద ఆధిపత్యం ఉంటుందో, ఎవరైతే మహిళా శక్తిని ముందలుగా అడ్వాన్స్ చేస్తారో, ముందులకు తీసుకెళ్తారో ఆ దేశాలకు మాత్రమే 21వ శతాబ్దంలో మనుగడ ఉంటుంది. ఇది రాజ్ న్యూస్ సాక్షిగా నేను అంతర్జాతీయ మిలిటరీ డిఫెన్స్ వ్యవహారాల్లో గత 20 ఏళ్లుగా నేను చదువుకున్న చదువు, డాక్టరేట్ కానీ పోస్ట్ డాక్టరేట్ కానీ చేసి ఎన్ని అనుభవంతో చెప్తున్న మాట. 21st century బిలాంగ్స్ టు విమెన్ పవర్ అండ్ మ్యారిటైమ్ పవర్. వావ్, సూపర్. అయితే రమేష్ బాబు గారు, ఇప్పుడు పాక్ యొక్క బాలిస్టిక్ క్షిపణి క్యాపబిలిటీస్ కావచ్చు, అలాగే డ్రోన్ టెక్నాలజీ, ఇవి మనకు ఎంతవరకు నష్టం చేస్తాయి? అండ్ పాక్ ఆర్మీ యొక్క బలహీనతలు ఏంటి? మనం వాటిని ఎలా స్ట్రాటజీస్గా మలుచుకోవాలంటే? ఓకే, పాక్ ఆర్మీ బలహీనతలు ఏంటి అని అడిగారు కదా, దాని ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను. భారత్ యొక్క బలం ఏంటంటే ధర్మయుద్ధం చేస్తున్నాం మనం. ఇట్ ఈజ్ హ్యూమనిజం వర్సెస్ టెర్రరిజం. ఇండియా ఈజ్ ఛాంపియనింగ్ ద కాజ్. తెలుగులో చెప్తాను, మానవతావాదము, మానవత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి దాన్ని కాపాడే ధర్మ యుద్ధానికి భారత్ని న్యాయకత్వం తీసుకోమని మిగతా సాటి ముస్లిం కంట్రీస్ కూడా దండం పెట్టి నమస్తే పెట్టి మీరు తప్పితే ఈ ఉగ్రవాద భూతాన్ని ఎవరు అణచలేరు అని మనకు అప్పచెప్పినాయి. కాబట్టి పాకిస్తాన్లో బలహీనతలు ఏంటంటే ధర్మయుద్ధంలో మేము లేము. ఉగ్రవాదులు నిజంగానే మా పాకిస్తాన్లో ఉన్న 1000 మందిని ఉగ్రవాదమే చంపింది. మత మౌఢ్యము, మత రాజకీయాలే చంపినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ వర్సెస్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మనం ఎప్పుడు హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పలా. అంటే మన యొక్క లౌకిక రాజ్యము, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ అడ్వాంటేజ్ టు ఇండియా అండ్ ఏ గ్రేట్ డిసడ్వాంటేజ్ టు పాకిస్తాన్. బికాజ్ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్, స్వతంత్ర దేశంగా రావడానికి. దాంతోపాటు పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడట్లా. పాకిస్తాన్తో చెలిమి చేస్తున్న కంట్రీస్ ఏంటి అని మీరు చూసినప్పుడు 1, 2, 3 మ్యాక్సిమం 197 దేశాలు ఉంటే 1, 2, 3 మాత్రమే. చైనా ముందు వరుసలో ఉంది. అందులో చైనా ముందు వరుసలో ఉంది. అది కూడా ఎందుకుంది? అది ప్రేమ కాదు, అది ఒక బిజినెస్. అది ఒక అంటే అనకూడదు, అదొక అంటే ఆ తాత్కాలికంగా ఆ ఇన్ఫాచ్యుయేషన్లో, ఆ టెంప్టేషన్లో పాకిస్తాన్ని పెట్టి డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా, అంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటే డబ్బులు ఇచ్చి అప్పిచ్చి తిరిగి చెల్లించలేనంత అప్పిచ్చి, మీకు అర్థమవుతుందా? తిరిగి చెల్లించలేనంత అప్పిచ్చి గ్రిప్ లో పెట్టుకొని పాకిస్తాన్ని స్పేస్ ని వాడుకొని యూరప్తో తన సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ఇంకా ఆర్థిక శక్తిగా ఎదగటానికి చైనా వేస్తున్న అది ఒక ట్రాప్ అని
పాకిస్తానీయులకి తెలిసి కూడా ఏమీ ఏమీ చేయలేని చేయలేని స్టేజ్లో ఇది సివిల్ సొసైటీ. Yeah. కానీ పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ ముల్లా, పాకిస్తానీ ఐఎస్ఐ తెలిసి ఎందుకు చేస్తున్నారు అంటే ఆ పాకిస్తానీ ప్రజల మీద, పాకిస్తానీ ప్రజలకు ఉండవలసిన ప్రాథమిక విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి ఇవ్వలేని రాజ్యము ఒక రాజ్యము కాదు. రాజ్యం అంటే 4 ప్రధాన యా అంశాలు కలిస్తే రాజ్యం అవుద్ది. ఇట్స్ ద పీపుల్, ఇట్స్ ద గవర్నమెంట్, ఇట్స్ ది సావర్నిటీ, ఇట్స్ ద టెరిటరీ. ఆల్ ద 4 ఎలిమెంట్స్ పుట్ టుగెదర్, దెన్ యూ బికమ్ ద స్టేట్. ఎస్ మీకు ఇక్కడ ప్రదేశం కావాలి, ప్రభుత్వం కావాలి, సార్వభౌమాధికారం కావాలి, అన్నిటికీ మించి ఒక నిర్ణీతమైన ఒక ప్రదేశంతో పాటు, ప్రభుత్వంతో పాటు సార్వభౌమాధికారం, ఇవన్నీ కలిస్తేనే రాజ్యం అవుద్ది. Yeah. పాకిస్తాన్లో వాడు ఎలా ఉంది మేడం? ద హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అంటారు. దర్ ఈస్ ఎ సేయింగ్. అంటే ఇవాల్టి రోజున మానవ రక్షణకి సంబంధించిన విద్య, అంటే ఎడ్యుకేషన్ ఇన్సెక్యూరిటీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, Right. ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, ఇఫ్ యూ డోంట్ నిప్ దమ్ ఎట్ ద బడ్, అంటే మొగ్గలోనే ఈ యొక్క తుంచేయాలి. ఇన్సెక్యూరిటీని మీరు తుంచేయకపోతే టుమారో ఇట్ బికమ్స్ ఎ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్. ఎస్ ఒక వృక్షంగా అది ఒక విషవృక్షంగా మారి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ దట్ ఈజ్ రైట్ నౌ ఇన్ దట్ డోల్ డ్రమ్. సో ప్రజెంట్ మన భారతదేశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం